నమస్తే వెల్కమ్ టు నాన్ స్టాప్ 90 మున్సిపల్ ప్రచార హోరు చంద్రబాబు వర్సెస్ జగన్ ఆపరేషన్ టైగర్ సక్సెస్ మోదీ పరీక్షపై చర్చ విజయ్ కి షాక్ అడవుల్లో కాల్పుల మోత ఇరాన్ పై దాడి చేస్తారా బిట్ కాయిన్ ధమాల్ వైభవ్ విధ్వంసం భారత్ విజయం ఇలా బ్రేక్ లేకుండా 90 వార్తలు అందించే నాన్ స్టాప్ 90 కి స్వాగతం తెలంగాణలో మున్సిపల్ ఎన్నికల ప్రచారంతో హోరెత్తిస్తున్న సీఎం రేవంత్ రెడ్డి బీఆర్ఎస్ బీజేపీపై ఫైర్ అయ్యారు. 1,00,000 కోట్లతో కేసీఆర్ కట్టిన కాళేశ్వరం 3 ఏళ్లలో కూలిపోయిందని విమర్శించారు. గోదావరి జలాల పేరుతో కల్వకుంట్ల కుటుంబం రాష్ట్రాన్ని దోచుకుందన్నారు. అధికారం ఇస్తే కేసీఆర్ ను జైల్లో పెడతామన్న కిషన్ రెడ్డి ఇప్పుడు ఏం చేస్తున్నారని ప్రశ్నించారు. జైల్లో కేసీఆర్ చిప్పకూడు తినకుండా అడ్డుకుంటోంది ఎవరని నిలదీశారు. 10 ఏళ్లు సీఎంగా కేసీఆర్ 12 ఏళ్లు పీఎంగా మోదీ ప్రజల సమస్యల్ని పరిష్కరించలేదని సీఎం రేవంత్ రెడ్డి ఆరోపించారు. మున్సిపాలిటీల్లో అభివృద్ధి జరగకుండా బీఆర్ఎస్ అడ్డుకుంటోందని ఆరోపించారు. 2 సార్లు ఎంపీగా గెలిచిన ధర్మపురి అరవింద్ నిజామాబాద్ ను ఎందుకు స్మార్ట్ సిటీ చేయలేదని ప్రశ్నించారు. ఫార్ములా ఈ కార్ రేస్ కేసు సిబిఐ ఎంక్వైరీ ప్రతిపాదన ప్రధాని కార్యాలయంలో మూలకు పడిందని ఆరోపించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క భేటీ అయ్యారు. మున్సిపల్ ఎన్నికలు ఇతర అంశాలపై చర్చించారు. త్వరలో జరగనున్న మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అనుసరించాల్సిన వ్యూహం, నేతల మధ్య సమన్వయం తదితర విషయాలపై సమాలోచనలు చేసినట్లు సమాచారం. ఇటీవల మంత్రులతో సీఎం నిర్వహించిన భేటీకి భట్టి హాజరు కాలేదు. దీంతో భేటీకి ప్రాధాన్యత సంతరించుకుంది. మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ ఘన విజయం సాధిస్తోందని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు. నల్గొండ కార్పొరేషన్ లో అన్ని వార్డులు గెలిచి రికార్డు సృష్టిస్తామని తెలిపారు. బీఆర్ఎస్ బీజేపీలకు మున్సిపల్ ఎన్నికల్లో అభ్యర్థులే కరువయ్యారని విమర్శించారు. నల్గొండలోని పలు వార్డుల్లో తమ పార్టీ అభ్యర్థులకు మద్దతుగా రోడ్ షో నిర్వహించారు. పట్టణంలో 100 కోట్లతో అభివృద్ధి చేస్తున్నామని చెప్పారు. బీఆర్ఎస్ పై మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఫైర్ అయ్యారు. కమిషన్ల కోసం కూలిపోయే కాళేశ్వరం నిర్మించారు తప్ప పేదల కోసం ఇల్లు కట్టలేదన్నారు. 10 ఏళ్లు అధికారంలో ఉన్నప్పుడు ఏం చేశారని ప్రశ్నించారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఇందిరమ్మ ఇల్లు అందిస్తోందని చెప్పారు. ఏప్రిల్లో 2వ విడత ఇళ్లను కేటాయిస్తామని తెలిపారు. గత ప్రభుత్వంలో కోళ్ల ఫారాలు, పాడుబడిన భవనాల్లో గురుకులాలను పెట్టారని ఆరోపించారు. జగిత్యాలలో వర్గపోరు ముదిరింది. తన అనుచరుల కోసం ప్రచారం చేసిన మాజీ మంత్రి జీవన్ రెడ్డి భావోద్వేగానికి గురయ్యారు. తాను ఏం పాపం చేశానని, ఎందుకు గోస పెడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. 4 దశాబ్దాలుగా కాంగ్రెస్ చెట్టు నీడనే ఉన్నానని, తనను నమ్ముకున్నోళ్ల మీద కోపం చూపిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. వారి కోసం ఎంతవరకైనా కోట్లాడతానన్నారు. సీఎం రేవంత్ రెడ్డికి మాజీ మంత్రి హరీష్ రావు సవాల్ విసిరారు. సిగాచి పరిశ్రమ బాధితులకు ₹1 కోటి పరిహారం ఇచ్చినట్లు నిరూపిస్తే తాను ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తానని ఛాలెంజ్ చేశారు. ప్రభుత్వం ₹1 ఇవ్వలేదని, పరిశ్రమ మాత్రమే 25 లక్షల చొప్పున అందించారని తెలిపారు. హామీల పేరుతో ప్రజల్ని కాంగ్రెస్ ప్రభుత్వం మోసం చేసిందన్నారు. మళ్లీ కేసీఆర్ సీఎం అవుతారని ధీమా వ్యక్తం చేశారు. సీఎం రేవంత్ రెడ్డిపై మాజీ మంత్రి కేటీఆర్ ఫైర్ అయ్యారు. ప్రభుత్వ వైఫల్యాలు, అవినీతిని కప్పిపుచ్చుకునేందుకు కేసీఆర్ పై వ్యక్తిగత దూషణలకు దిగుతున్నారని ఆరోపించారు. రేవంత్ తిట్ల ట్రాప్ లో పార్టీ శ్రేణులు చిక్కొద్దని సూచించారు. సమస్యల నుంచి చర్చను పక్కుదోవ పట్టించే రేవంత్ రెడ్డి దూషణల పర్వాన్ని ఎంచుకున్నారని మండిపడ్డారు. 6 గ్యారంటీలు ఏమయ్యాయని ప్రశ్నించారు. బీఆర్ఎస్ టార్గెట్ గా తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత విమర్శలు గుప్పించారు. మున్సిపల్ ఎన్నికల్లో బీఆర్ఎస్ యాక్టివ్ గా లేదన్నారు. ఆ పార్టీ నేతలెవరూ కింది స్థాయిలో క్రియాశీలకంగా లేరని చెప్పారు. బీసీల అంశంలో బీఆర్ఎస్ చిత్తశుద్ధితో లేదని, వాళ్ళకి ఓటు వేయాలో వద్దో నిర్ణయించుకోవాలన్నారు. పెద్ద నాయకులు బీఆర్ఎస్ ను గాలికి వదిలేశారా అని ప్రశ్నించారు. అటు కొత్త పార్టీపై తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత కీలక ప్రకటన చేశారు. 3 నెలల్లో పార్టీని పెడతామని తెలిపారు. మంచి ముహూర్తం కోసం ఎదురు చూస్తున్నామని చెప్పారు. ఇందుకు సంబంధించిన కార్యాచరణ మొదలైందన్నారు. జాగృతిలో చేరేందుకు బీఆర్ఎస్ నేతలు సిద్ధంగా ఉన్నారని, పార్టీ పెట్టిన తర్వాత వారిని చేర్చుకుంటామని తెలిపారు. మున్సిపల్ ఎన్నికలకు సంబంధించిన మేనిఫెస్టోను తెలంగాణ బీజేపీ చీఫ్ రామచంద్రరావు విడుదల చేశారు. హైదరాబాద్లోని పార్టీ కార్యాలయంలో వికసిత తెలంగాణ బీజేపీ సంకల్ప పత్రం పేరుతో మేనిఫెస్టోను ప్రకటించారు. బీజేపీ విజయం సాధిస్తే పెండింగ్ లో ఉన్న పన్నుల్లో వెసులుబాటు కల్పిస్తామని, మోడర్న్ మున్సిపాలిటీలుగా తీర్చిదిద్దుతామని హామీ ఇచ్చారు. ఫైనాన్స్ కమిషన్ నిధుల్ని పారదర్శకంగా ఖర్చు చేస్తామన్నారు. పవన్ కళ్యాణ్ తెలంగాణ వ్యతిరేకిగానే పరిగణిస్తామని మంత్రి పొన్న ప్రభాకర్ అన్నారు. రాష్ట్ర వ్యతిరేక పార్టీలతో బీజేపీ పొత్తు పెట్టుకుని ఎన్నికలకు వస్తే ప్రజలు బుద్ధి చెప్తారని వార్నింగ్ ఇచ్చారు. కోనసీమలో కొబ్బరి చెట్లు ఎండిపోతే తెలంగాణ వాళ్ల కళ్ల దిష్టితో ఎండిపోయాయని చెప్పిన పవన్ ఎలా పొత్తు పెట్టుకుంటుందని మంత్రి పొన్న ప్రభాకర్ ప్రశ్నించారు. తెలంగాణ మున్సిపల్ ఎన్నికల్లో ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రచారం రద్దయింది. ఈ నెల 8, 9 తేదీల్లో బీజేపీ తరపున పవన్ ప్రచారానికి జనసేన ప్లాన్ చేసింది. ఈ మధ్యనే కిషన్ రెడ్డి, రామచంద్రరావును కూడా పవన్ కలిశారు. అయితే అనివార్య కారణాలతో పవన్ ఎన్నికల ప్రచారాన్ని రద్దు చేసుకున్నట్టు తెలుస్తోంది.
ఇక తెలంగాణ మున్సిపల్ ఎన్నికల్లో 336 వార్డుల్లో పోటీ చేస్తున్నట్లు జనసేన ప్రకటించింది. ఇందుకు సంబంధించి పార్టీ అభ్యర్థుల బి ఫారంలు దాఖలు చేయగా స్థానిక ఎన్నికల రిటర్నింగ్ అధికారులు నామినేషన్లను ఆమోదించారు. ఎన్నికల్లో జనసేన పార్టీ అభ్యర్థులు గాజు గ్లాస్ గుర్తుపై పోటీ చేయనున్నారు. అత్యధికంగా కరీంనగర్ జిల్లాలో 56, నిజామాబాద్ లో 48, మహబూబ్ నగర్ లో 46 వార్డుల్లో బరిలోకి దిగారు. మున్సిపల్ ఎన్నికల్లో గెలుపు కోసం జనసేన అభ్యర్థులు తీవ్రంగా శ్రమిస్తున్నారు. సిద్దిపేట జిల్లా గజ్వేల్ మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో గబ్బర్ సింగ్ టీం సభ్యులు పాల్గొన్నారు. 13, 14 వార్డుల్లో జనసేన అభ్యర్థులకు మద్దతుగా ఇంటింటి ప్రచారం నిర్వహించారు. జనసేన అభ్యర్థులకు ఓటు వేసి గెలిపించాలని ఓటర్లను కోరారు. కొండగట్టు ఆలయ అభివృద్ధికి పవన్ కళ్యాణ్ 35 కోట్లు విరాళం ఇచ్చారని గుర్తు చేశారు. మేడ్చల్ జిల్లా ఆలియాబాద్ లో ఉద్రిక్తత చోటు చేసుకుంది. కాంగ్రెస్ బీఆర్ఎస్ నాయకుల మధ్య ఘర్షణ తలెత్తింది. మాజీ మంత్రి మల్లారెడ్డి, డీసీసీ అధ్యక్షుడు వజ్రేష్ యాదవ్ మధ్య వివాదం చెలరేగింది. ఈ ఘటనలో మల్లారెడ్డి అనుచరుడి తలకు గాయాలయ్యాయి. బీఆర్ఎస్ అభ్యర్థులతో మల్లారెడ్డి మాట్లాడుతుండగా ప్రచార రథంతో వచ్చిన వజ్రేష్ కాంగ్రెస్ పాటలు పెట్టారు. సౌండ్ తగ్గించమని అనడంతో ఇరు పార్టీల మధ్య గొడవ మొదలైంది. అటు కాంగ్రెస్ నేతలతో వివాదంపై మాజీ మంత్రి మల్లారెడ్డి స్పందించారు. డీసీసీ అధ్యక్షుడు వజ్రేష్ యాదవ్ ఉద్దేశపూర్వకంగా వచ్చి తమ పార్టీ కార్యకర్తలపై దాడి చేశారని మల్లారెడ్డి ఆరోపించారు. ఈ ఘటనపై పోలీసులు ఎన్నికల కమిషన్ కు ఫిర్యాదు చేస్తామన్నారు. పోలీస్ స్టేషన్ ముందు ధర్నా చేశారు. ఇలాంటి దాడులు సరికాదని హెచ్చరించారు. ఉగాది పర్వదినం రోజు గద్దర్ చలనచిత్ర అవార్డులను ప్రదానం చేస్తామని తెలంగాణ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క తెలిపారు. ఎంతో నిష్పక్షపాతంగా జ్యూరీ కమిటీ విజేతలను ఎంపిక చేస్తుందని చెప్పారు. భారతీయ సినిమా ఇండస్ట్రీకి హైదరాబాద్ నగరం బేస్ గా ఏర్పడాలనే ప్రధాన సంకల్పంతో తమ సర్కార్ కృషి చేస్తోందన్నారు. ఏడాది 90 సినిమాలు నామినేషన్కు వచ్చాయని జ్యూరీ కమిటీ చూసి విజేతలను ప్రకటిస్తుందన్నారు. తెలంగాణకు బడ్జెట్ లో భారీగా గ్రాంట్లు ఇచ్చామని కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి తెలిపారు. 5,000 కిలోమీటర్ల జాతీయ రహదారులు కేటాయించామని చెప్పారు. పట్టణ గ్రామీణ ప్రాంతాలకు నిధులతో పాటు గ్రాంట్లు ఇచ్చామన్నారు. తెలంగాణలోని 42 రైల్వే స్టేషన్లు ఆధునీకరించామని ప్రహ్లాద్ జోషి 7 హై స్పీడ్ రైల్ కారిడార్లలో ఒకటి హైదరాబాద్ గా వచ్చిందని తెలిపారు. కొందరు తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. ఎమ్మెల్యేల ఫిరాయింపుల కేసు విచారణ వాయిదా పడింది. 3 వారాల పాటు సుప్రీంకోర్టు వాయిదా వేసింది. 3 వారాల్లో నిర్ణయం తీసుకోకపోతే కోర్టు దిగ్గనగా భావిస్తామని తెలిపింది. స్పీకర్ తరపున అభిషేక్ మను సింఘ్వి వాదనలు వినిపించారు. 8 మంది ఎమ్మెల్యేల విషయంలో నిర్ణయం తీసుకున్నామని, మరో 2 విచారించేందుకు సమయం కోరారు. 3 వారాల్లోపు అందరి విషయంలో నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. ఆలయ ప్రసాదాలపై సీఎం చంద్రబాబు హాట్ కామెంట్ చేశారు. వైసీపీ హయాంలో 5 ఏళ్లు కల్తీ నెయ్యితోనే ప్రసాదాలు తయారు చేశారని ఆరోపించారు. బాత్రూమ్ లో క్లీన్ చేసే కెమికల్స్ తో నెయ్యి తయారు చేశారని విమర్శించారు. శ్రీశైలం ప్రసాదంలోనూ కల్తీ జరిగిందన్నారు. టీటీడీ నెయ్యిలో కల్తీ జరిగిందని మాజీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డి ఒప్పుకున్నారన్న చంద్రబాబు ఎన్డీడీబీ రిపోర్టు ఆధారంగానే తాను మాట్లాడుతున్నానని చెప్పారు. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రతి భక్తుడికి ధర్మాన్ని కాపాడే బాధ్యత ఉందన్నారు. దేవుళ్లను ఎవరైనా అవమానిస్తే వ్యక్తిగతంగా బాధపడతామని, హిందువుల్లో ఈ ఉదాసీన వైఖరి మారాలని వ్యాఖ్యానించారు. కుల, ప్రాంత, భాష విభేదాలున్నా ధర్మం ఒక్కటే అని చెప్పారు. హిందూ ధర్మంపై దాడి జరిగితే ప్రతి ఒక్కరూ గొంతెత్తాలని తెలిపారు. హిందూ ధర్మాన్ని మనమే రక్షించుకోవాలన్నారు. రాష్ట్రంలో కల్తీ రిక్రూట్మెంట్ బోర్డును జగన్ స్థాపించారని హోంమంత్రి అనిత ఎద్దేవా చేశారు. కల్తీ పాలనతో మహాపాపం చేసి ఎదురుదాడి చేయడానికి ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. తిరుమల లడ్డూ ప్రసాదంలో కల్తీ జరిగిందనే విషయాన్ని 4 నివేదికలు స్పష్టం చేస్తున్నాయని తెలిపారు. టాయిలెట్ క్లీనింగ్ కు వాడే రసాయనం ఉపయోగించి మహా అపచారానికి ఒడిగట్టారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కూటమి నేతలకు వైసీపీ అధినేత జగన్ కౌంటర్ ఇచ్చారు. సీఎం చంద్రబాబు వెంకటేశ్వర స్వామిని అగౌరవపరిచారని ఆరోపించారు. ప్రసాద ప్రతిష్టను దిగజార్చారని విమర్శించారు. లడ్డు ప్రసాదంలో గొడ్డు, పంది కొవ్వులు, చేప నూనె కలిశాయంటూ దుష్ప్రచారం చేశారని మండిపడ్డారు. నెయ్యిలో జంతువుల కొవ్వులు కలవలేదనే విషయం సీబీఐ ఛార్జిషీట్లో స్పష్టమైందని తెలిపారు. భక్తులకు చంద్రబాబు క్షమాపణ చెప్పాలన్నారు. జోగి రమేష్ ఇంటిపై దాడి దారుణమని వైసీపీ అధినేత జగన్ ఆరోపించారు. ఆయన ఇంటిపై యాసిడ్, పెట్రోల్ బాంబులతో అన్యాయంగా అటాక్ చేశారని, అయినా పోలీసులు స్పందించలేదన్నారు. జోగి రమేష్ ను పరామర్శించిన జగన్ ఆయనకు ధైర్యం చెప్పారు. దాడి జరిగిన ఇంటిని పరిశీలించారు. వచ్చేది తమ ప్రభుత్వమే అని, తప్పు చేసిన ఆఫీసర్లు, పోలీసులు, నాయకుల్ని బోనులో పెడతామన్నారు. జోగి రమేష్, అంబటి రాంబాబు ఇళ్లపై దాడుల వెనుక చంద్రబాబు, లోకేష్ హస్తముందని మాజీ మంత్రి రోజా ఆరోపించారు. ఇబ్రహీంపట్నంలోని జోగి రమేష్ ఇంటికి రోజా వెళ్లారు. ఆయన కుటుంబ సభ్యుల్ని పరామర్శించారు. జోగి రమేష్ కుటుంబాన్ని కూటమి ప్రభుత్వం 18 నెలలుగా సాధిస్తోందని రోజా విమర్శించారు. గతంలో వారి కుటుంబంపై కేసులు పెట్టారని మండిపడ్డారు. కల్తీ నెయ్యి ఎపిసోడ్ లో మరో కొత్త కమిటీ ఏర్పాటు కానుంది. కూటమి మధ్య సమన్వయానికి త్రిసభ్య కమిటీని నియమించనున్నారు. 3 సభ్యులతో కమిటీని నియమించాలని కూటమి నేతలు నిర్ణయించారు. టీడీపీ నుంచి మంతెన సత్యనారాయణ రాజు పేరును ఖరారు చేశారు. జనసేన, బీజేపీ పేర్లు పంపనుంది. ఈ కమిటీ 3 పార్టీలను సమన్వయం చేయనుంది.
తిరుమల శ్రీవారిపై భక్తి విశ్వాసాలు సన్నగిల్లకుండా భక్తుల మనోభావాలు దెబ్బతినకుండా పనిచేస్తానని టీటీడీ ఈవో ముద్దాడ రవిచంద్ర తెలిపారు. టీటీడీ ఈవోగా బాధ్యతలు స్వీకరించారు. అనంతరం సతీ సమేతంగా శ్రీవారిని దర్శించుకున్నారు. రంగనాయకుల మండపంలో రవిచంద్ర దంపతులకు పండితులు ఆశీర్వచనం అందజేశారు. భక్తులకు సేవ చేసే అవకాశం ఇచ్చిన ప్రభుత్వానికి రవిచంద్ర కృతజ్ఞతలు తెలిపారు. ఏపీని భూ వివాదాలు లేని రాష్ట్రంగా తీర్చిదిద్దేందుకు చర్యలు చేపట్టామని సీఎం చంద్రబాబు తెలిపారు. కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు మండలం కలుగొట్లలో మీ భూమి మీ హక్కు కార్యక్రమంలో పాల్గొన్నారు. భూమిపై ఇతరులెవరూ కన్నేయకుండా ప్రజలకు సర్వహక్కులు కల్పించామని చెప్పారు. రాజముద్రతో పట్టాదారు పాస్బుక్లు ఇస్తున్నామని, ఎవరైనా ట్యాంపర్ చేస్తే నేరుగా జైలుకే పంపిస్తామని హెచ్చరించారు. అమరావతిలో మరో ప్రతిష్టాత్మక ప్రాజెక్టుకు సీఎం చంద్రబాబు శనివారం శంకుస్థాపన చేయనున్నారు. రాజధాని ప్రాంతం ఉద్దండరాయునిపాలెం దగ్గర నిర్మించనున్న క్వాంటమ్ వ్యాలీ బిల్డింగ్ కు శంకుస్థాపన చేస్తారు. శనివారం మధ్యాహ్నం 3 గంటల నుంచి 6 గంటల వరకు ఈ కార్యక్రమంలో పాల్గొనున్నారు. అమరావతిలో క్వాంటమ్ వ్యాలీ నిర్మాణానికి 50 ఎకరాలను సిఆర్డీఏ కేటాయించింది. ఇందులో 8 భారీ టవర్లను నిర్మించనున్నారు. అమరావతి నిర్మాణ పనులు వేగంగా జరుగుతున్నాయని మంత్రి నారాయణ తెలిపారు. మినిస్టర్స్ బిల్డింగ్, జీఏడీ టవర్, డయాగ్రిడ్, ఫ్యాబ్రికేషన్ పనులు పరిశీలించారు. అధికారులకు పలు సూచనలు ఇచ్చారు. మార్చి నెలాఖరు నాటికి ప్రభుత్వ అధికారుల భవనాలు పూర్తి చేస్తామని చెప్పారు. మొత్తం 4026 ఇళ్ల నిర్మాణాల్లో 3500 ఇళ్లు పూర్తవుతాయని మంత్రి నారాయణ తెలిపారు. వైసీపీ మాజీ మంత్రి అంబటి రాంబాబు ఏపీ హైకోర్టును ఆశ్రయించారు. తనపై నమోదైన కేసులను కొట్టివేయాలని కోరుతూ 7 క్వాష్ పిటిషన్లు దాఖలు చేశారు. ఇప్పటికే నల్లపాడు పోలీస్ స్టేషన్లో నమోదైన కేసుకు సంబంధించి దాఖలైన క్వాష్ పిటిషన్పై విచారణను ఈ నెల 11వ తేదీకి హైకోర్టు వాయిదా వేసింది. మరో 5 కేసులకు సంబంధించిన క్వాష్ పిటిషన్లు సోమవారం విచారణకు వచ్చే అవకాశం ఉంది. హైదరాబాద్ లో ఆక్రమణలపై హైడ్రా ఫుల్ ఫోకస్ పెట్టింది. బోరబండలో 3.5 ఎకరాలను హైడ్రా అధికారులు కాపాడారు. మరోవైపు దూలపల్లి విలేజ్ లోని చెరువు ఎఫ్టీఎల్ పరిధిలో 11 ఎకరాల అక్రమ కట్టడాల్ని తొలగించారు. నాగారం రామకృష్ణానగర్ లో 1365 గజాల శివాలయం భూమిని హైడ్రా కాపాడింది. కృష్ణా జిల్లా నందిగామ తహసీల్దార్ ఆఫీసులోని 24 మంది ఉద్యోగులపై క్రమశిక్షణా చర్యలకు ప్రభుత్వం ఆదేశించింది. 2021లో ఏసీబీ అధికారులు తనిఖీలు చేసిన సమయంలో నిబంధనలకు విరుద్ధంగా డబ్బు కలిగి ఉండటం, ఫైల్స్ ని సకాలంలో పరిష్కరించకపోవడంపై 24 మందిపై కేసు నమోదైంది. దీనిపై ప్రభుత్వానికి ఏసీబీ అధికారులు నివేదిక ఇవ్వగా బాధ్యులపై చర్యలు తీసుకుంది. నటుడు చంద్రహాస్ పై మరో కేసు నమోదైంది. జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ లో అతనిపై మరో కేసు పెట్టారు. ఓ కానిస్టేబుల్ ఇచ్చిన ఫిర్యాదుతో కేసు నమోదు చేశారు. సినిమా ఈవెంట్ లో చంద్రహాస్ అసభ్యకరమైన పాట పాడారంటూ కానిస్టేబుల్ కంప్లైంట్ ఇచ్చారు. దీంతో చంద్రహాస్ పై బిఎన్ఎస్ 296 ఐటీ యాక్ట్ కింద కేసు నమోదైంది. ఇప్పటికే చంద్రహాస్ పై మాదాపూర్ పిఎస్ లో కేసుంది. హైదరాబాద్ జూబ్లీహిల్స్ లోని నందినగర్ లో నేపాలీ గ్యాంగ్ భారీ చోరీకి పాల్పడింది. వాచ్మెన్ కు మత్తుమంది ఇచ్చి ఇంట్లో బంగారాన్ని చోరీ చేసింది. వాచ్మెన్ అపస్మారక స్థితిలోకి వెళ్లాక ఇంట్లోకి చొరబడ్డ దొంగలు బంగారు ఆభరణాలు ఎత్తుకెళ్లారు. 4 నేపాలీలపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు. శ్రీ సతీసాయి జిల్లా చిలమత్తూరు మండలం ఎర్రకొండ అటవీ ప్రాంతంలో కాల్పులు కలకలం రేపాయి. మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ నాగేంద్రపై పోలీసులు కాల్పులు జరిపారు. కానిస్టేబుల్ రవి సిఐ ఆంజనేయులపై కత్తితో దాడి చేసి తప్పించుకుని తిరుగుతున్న అతన్ని అదుపులోకి తీసుకున్నారు. నాగేంద్ర కాళ్లకు బుల్లెట్ తగిలింది. అతడిపై తెలుగు రాష్ట్రాల్లో 90కి పైగా కేసులున్నాయి. విజయవాడ చైల్డ్ ట్రాఫికింగ్ కేసులో తవ్వినా కొద్ది విస్తుపోయే విషయాలు వెలుగు చూస్తున్నాయి. చిన్నారుల విక్రయాల కోసం ఈ ముఠా గుజరాత్, హైదరాబాద్ లో భారీ నెట్వర్క్ ఏర్పాటు చేసుకున్నట్టు పోలీసులు గుర్తించారు. గుజరాత్ లో శిశువుల్ని కొంటూ హైదరాబాద్ లో విక్రయించేవారని తెలిపారు. వారం క్రితం 4 ఏజెంట్లను అహ్మదాబాద్ పోలీసులు అరెస్టు చేశారు. మేడ్చల్ జిల్లా పేట్ పషీరాబాద్ అగ్ని ప్రమాదం జరిగింది. మీనాక్షి ఎస్టేట్ కాలనీలోని స్క్రాప్ దుకాణంలో మంటలు చెలరేగాయి. మంటల్ని ఫైర్ సిబ్బందితో పాటు హైడ్రా సిబ్బంది అదుపు చేశారు. అగ్ని ప్రమాదంపై పేట్ పషీరాబాద్ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. పరీక్షలను పండుగలా చేసుకోవాలని విద్యార్థులకు ప్రధాని మోదీ సూచించారు. చదువు, విశ్రాంతి, అలవాట్లు, నైపుణ్యాలను మెరుగుపరుచుకోవడంలో బ్యాలెన్స్ ఉండేలా చూసుకోవాలన్నారు. పరీక్షపై చర్చా కార్యక్రమంలో పాల్గొన్న మోదీ విద్యార్థులతో ముచ్చటించారు. తాను ప్రధాని అయినప్పటికీ పనితీరు గురించి ప్రజలు ఇచ్చిన సలహాలు అన్ని తీసుకుంటానని చెప్పారు. కానీ అందులో సరిపోయేది ఎంచుకోవాలన్నారు. అటు విద్యార్థులకు కీలక సూచనలు చేశారు ప్రధాని మోదీ. జూదం, బెట్టింగ్ వంటి వాటి జోలికి వెళ్లొద్దని తెలిపారు. వాటికి వ్యతిరేకంగా దేశంలో చట్టాలున్నాయని చెప్పారు. మరోవైపు గతం దగ్గరే ఆగిపోకుండా మీ ముందున్న దాన్ని చూసేందుకు ప్రయత్నించాలన్నారు. ఇంటర్నెట్ తక్కువ ధరకే లభిస్తుందని, సమయం వృధా చేసుకోవద్దని సూచించారు. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీపై కేంద్ర మంత్రి రవనీత్ సింగ్ బిట్టు విమర్శలు గుప్పించారు. పరీక్షపై చర్చలో భాగంగా ఎలా గెలుపొందాలో మోదీ విద్యార్థులతో చెప్పారని, రాహుల్ కూడా ప్రధాని పాఠశాలలో చేరితే విజయం సాధిస్తారని వ్యాఖ్యానించారు. మోదీ మాటలు వింటే రాహుల్ కు సక్సెస్ వస్తుందన్నారు.
ప్రధాని మోదీ ఏఐసీసీ అధ్యక్షుడు ఖర్గే విమర్శలు గుప్పించారు. రాజ్యసభలో ప్రధాని చేసిన ప్రసంగంలో పనికొచ్చే అంశం ఒక్కటి కూడా లేదన్నారు. మోదీ ప్రభుత్వం ప్రజాస్వామ్య పద్ధతిలో పార్లమెంట్ను నడపడం లేదని ఆరోపించారు. మోదీ అబద్ధాలు మళ్లీ చెప్పడమే తన పనిగా పెట్టుకున్నారని ఎద్దేవా చేశారు. ఆయన కేవలం 100, 75, 50 ఏళ్లు అంటూ ఏదేదో మాట్లాడారని విమర్శించారు. లోక్సభ సోమవారానికి వాయిదా పడింది. రాజ్యసభలో ప్రధాని మోదీ చేసిన విమర్శలపై ప్రతిపక్షాలు అభ్యంతరం వ్యక్తం చేశాయి. లోక్సభలో తమ నాయకుడికి మాట్లాడే అవకాశం ఎందుకు ఇవ్వడం లేదని ప్రశ్నించారు. పలువురు సభ్యులు ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ ప్లకార్డులు ప్రదర్శించారు. స్పీకర్ నచ్చజెప్పే ప్రయత్నం చేసినా వారు వినిపించుకోకపోవడంతో సభను వాయిదా వేశారు. అటు పార్లమెంట్ ఆవరణలో కాంగ్రెస్ ఎంపీలు ఆందోళన చేశారు. ట్రాప్ డీల్ అంటూ పోస్టర్లు పట్టుకుని నిరసన తెలిపారు. ఈ ధర్నాలో కాంగ్రెస్ ఎంపీ ప్రియాంక గాంధీ పాల్గొన్నారు. కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఎంపీలు నినాదాలు చేశారు. భారత్ అమెరికా వాణిజ్య ఒప్పందాన్ని ట్రంప్ ప్రకటించడం ఏంటని ప్రశ్నించారు. బృహన్ ముంబై మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ అభ్యర్థిని బీజేపీ శనివారం ప్రకటించనుంది. ముంబైలోని ప్రధాన కార్యాలయంలో బీజేపీ కార్పొరేటర్లు ఉదయం 9 గంటలకు సమావేశమవుతారు. అనంతరం మేయర్ అభ్యర్థి ప్రకటన ఉంటుందని పార్టీ వర్గాలు తెలిపాయి. 10 గంటలకు నామినేషన్ దాఖలు చేస్తారు. ఈ నెల 11న ఓటింగ్ జరగనుంది. మేయర్ రేసులో రాజశ్రీ శివవాడ్కర్ ఉన్నారు. టీవీకే చీఫ్ విజయ్ కు మద్రాస్ హైకోర్టులో షాక్ తగిలింది. ఆదాయ పన్ను శాఖ విధించిన పెనాల్టీకి వ్యతిరేకంగా హైకోర్టును ఆశ్రయించగా విచారించిన న్యాయస్థానం విజయ్ పిటిషన్ను కొట్టేసింది. 2015-16 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి విజయ్ కోటిన్నర జరిమానా చెల్లించాలని ఐటీ శాఖ నోటీసులు ఇచ్చింది. దీనిపై 2022లో విజయ్ హైకోర్టును ఆశ్రయించారు. గత నెలలో తీర్పును రిజర్వ్ చేసింది హైకోర్టు. జన్ సురజ్ పార్టీ అధినేత ప్రశాంత్ కిషోర్ కు సుప్రీంకోర్టు జలకిచ్చింది. గతేడాది బీహార్లో జరిగిన ఎన్నికల ఫలితాన్ని సవాల్ చేస్తూ దాఖలు చేసిన పిటిషన్ను కొట్టేసింది. ఈ పిటిషన్ విచారణ సందర్భంగా శ్రీజయ సూర్యకాంత్ కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రజలే మీ పార్టీని వద్దనుకున్నారని చురకలంటించారు. ఇప్పుడు ఈ న్యాయ వేదికను ప్రచారానికి వాడుకుంటున్నారా అని ప్రశ్నించారు. సుప్రీంకోర్టు చరిత్రాత్మక తీర్పును వెలువరించింది. పుట్టబోయే బిడ్డ హక్కు కంటే తల్లి పునరుత్పత్తి స్వేచ్ఛకే ఎక్కువ ప్రాధాన్యత ఉంటుందని స్పష్టం చేసింది. ఇష్టానికి విరుద్ధంగా గర్భాన్ని కొనసాగించాలని ఏ మహిళను బలవంతం చేయలేమని తేల్చి చెప్పింది. ఈ మేరకు 30 వారాల గర్భంతో ఉన్న 18 ఏళ్ల యువతికి గర్భస్రావం చేయించుకునేందుకు అనుమతి ఇచ్చింది. ఇస్రో చైర్మన్ నారాయణన్ కీలక ప్రకటన చేశారు. చంద్రయాన్ 5, గగన్యాన్ ప్రాజెక్టులపై తీవ్రంగా కృషి చేస్తున్నట్లు తెలిపారు. 2027 నాటికి గగన్యాన్, 2028లో చంద్రయాన్ 5 తమ లక్ష్యంలో ఉన్నాయని తెలిపారు. గగన్యాన్ మానవరహిత మిషన్ కు ఇంకా తేదీ నిర్ణయించలేదన్నారు. ఇప్పటికే చంద్రయాన్ 4, 5 కు అనుమతులు వచ్చాయని నారాయణన్ చెప్పారు. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కీలక నిర్ణయం తీసుకుంది. కీలక వడ్డీ రేట్లను యథాతథంగా ఉంచినట్లు ఆర్బీఐ గవర్నర్ సంజయ్ మల్హోత్రా తెలిపారు. ఈసారి రెపో రేట్లో ఎలాంటి మార్పు లేదని 5.25% వద్దే కొనసాగిస్తున్నట్లు చెప్పారు. బడ్జెట్ ను ప్రవేశపెట్టిన తర్వాత తొలి ద్వైమాసిక సమీక్ష నిర్వహించిన ఆర్బీఐ వడ్డీ రేట్లను మార్చలేదు. ద్రవ్యోల్బణం వృద్ధి అంచనాలు సానుకూలంగా ఉన్నాయని ఆర్బీఐ తెలిపింది. దేశ ఆర్థిక వ్యవస్థ పటిష్టంగా ఉందని, కార్పొరేట్ కంపెనీల పనితీరు మెరుగుపడటం అసంఘటిత రంగంలో స్థిరమైన వృద్ధి తయారీకి ఊతమివ్వనుందని పేర్కొంది. EU, అమెరికాలో ట్రేడ్ డీల్తో దేశీయ వృద్ధిని మరింత బలోపేతం చేయనున్నాయి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి 7.4% వృద్ధి నమోదవుతుందని అంచనా వేశారు. డిజిటల్ మోసాల బారిన పడే బాధితులకు ఊరటనిచ్చేలా ఆర్బీఐ కీలక నిర్ణయం తీసుకుంది. చిన్న మొత్తంలో ఉన్న మోసపూరిత లావాదేవీల్లో కస్టమర్లకు జరిగిన నష్టానికి 25,000 వరకు పరిహారం ఇచ్చేలా ఓ ఫ్రేమ్ వర్క్ ను ప్రకటించింది. ఇందుకు సంబంధించి ప్రజల అభిప్రాయాలు స్వీకరించేందుకు ఆ మార్గదర్శకాలను, ఫ్రేమ్ వర్క్ ను త్వరలోనే విడుదల చేయనున్నట్టు తెలిపారు. ఉబర్, ఓలా, ర్యాపిడో డ్రైవర్లు దేశవ్యాప్తంగా సమ్మెకు దిగనున్నారు. కనీస ఛార్జీలు, డ్రైవర్ల పని పరిస్థితులపై నిరసనగా శనివారం సమ్మె చేస్తున్నారు. కనీసం 6 గంటల పాటు డ్రైవర్లు ఈ సమ్మెలో పాల్గొంటారు. దీంతో దేశవ్యాప్తంగా క్యాబ్, ఆటో, బైక్, టాక్సీ సేవలకు అంతరాయం ఏర్పడనుంది. డ్రైవర్ల ఆదాయానికి రక్షణ కల్పించడంతో పాటు పని పరిస్థితులు మెరుగుపరచాలని డిమాండ్ చేస్తున్నారు. ఢిల్లీలో 800 మందికి పైగా మిస్ అయ్యారంటూ జరుగుతున్న ప్రచారంపై పోలీసులు స్పందించారు. ఈ ప్రచారానికి పెయిడ్ ప్రమోషన్స్ కారణమని తాము గుర్తించామని తెలిపారు. స్వార్థ ప్రయోజనాల కోసం చేసే ఇలాంటి ప్రచారాలను ఎట్టి పరిస్థితుల్లో సహించబోమన్నారు. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. 15 రోజుల వ్యవధిలోనే 800 మంది అదృశ్యమయ్యారని ప్రచారం జరిగింది. ఫిజీని బ్లూటూత్ ట్రెండ్ వణికిస్తోంది. దీని కారణంగా హెచ్ఐవి కేసులు పెరుగుతున్నాయి. గతేడాదితో పోలిస్తే రెట్టింపయింది. డ్రగ్స్ కొనుగోలు చేయడానికి డబ్బులు లేని వారు కిక్ కోసం అప్పటికే వాటిని తీసుకున్న వ్యక్తుల రక్తాన్ని ఎక్కించుకోవడమే బ్లూటూత్ ట్రెండ్ అంటారు. దీంతో హెచ్ఐవి వ్యాప్తి పెరుగుతోంది. బిట్కాయిన్ విలువ ఇంట్రాడేలో భారీగా పతనమైంది. ఒకే రోజు 12% పైగా పతనమై $63,290 కు చేరింది. 2024 తర్వాత ఒక రోజు అత్యధిక పతనం ఇదే అని నిపుణులు చెప్పారు. అయితే ఆ తర్వాత మళ్లీ కోలుకుంది.
అండర్-19 వన్డే ప్రపంచ కప్ విజేతగా టీమిండియా నిలిచింది. ఫైనల్లో భారత్ అదరగొట్టింది. ఇంగ్లాండ్పై 100 పరుగుల తేడాతో ఘన విజయాన్ని నమోదు చేసింది. దీంతో అండర్-19 వన్డే ప్రపంచ కప్ టైటిల్ను 6సారి చేజిక్కించుకుంది. అటు ఇంగ్లాండ్తో ఫైనల్లో ఓపెనర్ వైభవ్ సూర్యవంశీ ఆకాశమే హద్దుగా చెలరేగాడు. సిక్సర్లు, ఫోర్లతో వీర విహారం చేశాడు. 55 బంతుల్లో 8 ఫోర్లు, 6 సిక్సర్స్తో శతకం పూర్తి చేసుకున్న అతడు 175 రన్స్తో టాప్ స్కోరర్గా నిలిచాడు.